సోంపు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ కూడా కొంతమంది ఈ సోంపుని తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి వారు తీసుకోకూడదో, ఎలాంటి వారు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరికి తెలిసిందే సోంపు. ఎందుకంటే చాలా మంది భోజనం తర్వాత దీన్ని తీసుకునే అలవాటు ఉంటుంది. అలాగే ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం తర్వాత ఈ సోంపు ఇస్తారు. అయితే ఈ సోంపు తినడం వల్ల 1 లేదా 2 కాదు, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సోంపు గింజలు కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సోంపు చాలా ఆరోగ్యకరమైన మసాలా ద్రవ్యం. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సోంపును తినడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోంపు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోంపుని తీసుకోవడం మంచిది కాదు. ఇక సోంపు పాల ఉత్పత్తిని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పాలిచ్చే తల్లులు సోంపుని తీసుకోవద్దు. ఇక శస్త్రచికిత్సకు ముందు కొన్ని రోజుల పాటు సోంపుని తీసుకోవడం మంచిది కాదు. రక్తం రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. సోంపు కడుపులోని ఆమ్లత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కడుపులో పుండ్లు ఉన్నవారు సోంపుని తీసుకోవడం మంచిది కాదు. సోంపుతో తుమ్ములు, అలర్జీలను మరింత తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంటుంది.